హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హోపోనోపోనో అనేది ఎన్ని రోజులు చేయాలి, ఎన్ని రోజులు చేస్తే మనకు రిజల్ట్స్ వస్తాయి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. సో మనము హోపోనోపోనో అనేది గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత కానీ ఏమంటారు ఫర్గివ్నెస్ అంటే క్షమించడము అండ్ ప్రేమించడము దాని గురించి మనకు అంటే ఆ విధంగా చెప్పడం వల్ల మన శరీరంలో ఉన్న కణాలు రియాక్టివేట్ అవుతూ ఉంటాయండి. ఆ విధంగా అవ్వడం వల్ల మనలో ఉన్న ఎమోషన్స్ అంటే ఈగో, కోపము, ద్వేషము, అసూయ బయటకు వెళ్ళిపోవడము అంటే వాటి నుండి మనము బయటపడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా బయటపడడం వల్ల ఏమవుతుందంటే మనకు పాజిటివ్ ఎనర్జీ రావడం, మనం ఒక వైబ్రేషన్లోకి వెళ్ళడం, ఆ వైబ్రేషన్లోకి వెళ్ళిన తర్వాత మనము అనుకున్నది సాధించడం అనేది చాలా ఈజీగా జరుగుతుంది. చాలామంది 21 డేస్ చేయండి, 45 డేస్ చేయండి అని చెప్తూ ఉంటారు. చూడండి, మనము హోపోనోపోనో మీరు ఒక 11 డేస్, 7 డేస్, 21 డేస్, 45 డేస్ చేసి చూడండి. మీకు రిజల్ట్స్ ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే మీరు లైఫ్ లాంగ్ అంటే మన శ్వాస ఉన్నంత వరకు మనం ఇది ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అంటే అన్ని విషయాల గురించి చేయాలా మేడం రోజు అంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం సాల్వ్ అయిందంటే ఇంకొకటి మనకు వచ్చి కూర్చుంటుంది. అంటే వస్తుందని అనుకోవడం కాదు, కాకపోతే రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ప్రకృతికి కానీ మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ రోజు హోపోనోపోనో చేస్తూ ఉంటే చూడండి, మన సంబంధాలు బాగున్నాయి అంటే మనకు ఆర్థికంగా మనం ఎదగడము, మనము అంటే మన బిజినెస్లో సక్సెస్ కావడము, మనం ఇల్లు కానీ కారు కానీ మనం అనుకున్నది రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మనము ముందుగా మనకు రిలేషన్షిప్ బాగుండాలని మనం కోరుకోవాలి. ఆ రిలేషన్షిప్ బాగుండాలంటే నేను చాలాసార్లు చెప్పాను, మీరు మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ జస్ట్ రోజు ఒక 2 నిమిషాలు లేదా 5 నిమిషాలు ఖచ్చితంగా హోపోనోపోనో చేయాలండి. ఈ విధంగా చేయడం వల్ల మీరు జీవితంలో అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు. అంటే మీరు లైఫ్ లాంగ్ చేయాలి అని ఒక సంకల్పం పెట్టుకోండి. ఈ విధంగా చేయడం వల్ల నష్టమేం లేదండి. అంటే మనం ఒక సమస్య తీరిన తర్వాత మళ్ళీ హోపోనోపోనో మానేస్తే ఏమవుతుందంటే మనకు తెలియకుండా వేరే సమస్య వచ్చి పడుతుంది. కాబట్టి మనము సమస్యలు అనేది రాకుండా ఉండడం కోసం, ఒకవేళ వచ్చినా వాటిని ఎదుర్కోవడానికి మనం మానసికంగా దృఢంగా ఉండడం కోసం మనకి హోపోనోపోనో అనేది లైఫ్ లాంగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ అండి.